ఇది నా పెళ్లి చూపుల డే. నా పెళ్లి చూపుల ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఆ అబ్బాయి వాళ్ళు వచ్చేలోపే గేట్ బయట నుంచి లోపలి వరకు మా నాన్న కుర్చీలన్నీ పరిచిపెట్టేశారు. దగ్గర దగ్గర మా రిలేటివ్స్‌ని కూడా పిలిచారు. వాళ్ళు కూడా వచ్చి నన్ను రెడీ చేస్తున్నారు. ఇంతలోపే ఆ అబ్బాయి వాళ్ళు కూడా వచ్చారు. నేను అబ్బాయిని ముందే కలిసాను. నేను, మా అక్క, మా బావ, మా వదిన మాల్లో కలిసాము. అక్కడ మాట్లాడి ఓకే అన్న తర్వాత వీళ్ళు పెళ్లి చూపులకొచ్చారు. ఇంకా నన్ను తీసుకొచ్చి ఫ్రంట్ కూర్చోబెట్టారు స్పీకర్‌లాగా. నా ముందంతా వీళ్ళున్నారు. నాకు కొంచెం ఆక్వర్డ్‌గా అనిపించింది కానీ భయం అయితే అనిపించలేదు. ఎందుకంటే చాలా వరకు మా వాళ్ళే ఉన్నారు. అబ్బాయి వాళ్ళ తరపు నుంచి ఒక 5గురు మాత్రమే ఉన్నారు. మా బావ వచ్చేసి నువ్వు అబ్బాయి మాట్లాడుకోండి అని అంటే, ఆ అబ్బాయి ఏముందిలే ముందే మాట్లాడాము కదా ఇంకేం లేదు అని అన్నాడు. ఇంకా మా అత్త వచ్చి కొంతసేపు నాతో మాట్లాడింది. వాళ్ళు వచ్చేటప్పుడే ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఓకే అన్న తర్వాత కొన్ని రీల్స్లో చూస్తాం కదా, అత్త వచ్చి మనకి ఫ్లవర్స్ పెట్టడం, బొట్టు పెట్టడం చేస్తారు. అలా ఏం జరగలేదు కానీ జస్ట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు అంతే. ఇంక ఓకే అన్న తర్వాత ఇలా పిక్ దిగాము. వాళ్ళు కొంతసేపు మాట్లాడేసి ఇంకా వెళ్ళిపోయారు. నేను ఒక సజెషన్ ఇస్తాను. పెళ్లి చూపులకి మనకి పిక్స్ వచ్చినప్పుడు మనం ఫొటోస్ చూసి మనిషిని జడ్జ్ చేసేసి లేరు బాగాలేదని చెప్పి వద్దనేస్తాము. కానీ కొంతమంది ఫొటోస్లో బాగుంటారు, కొంతమంది బయట బాగోరు, కొంతమంది బయట బాగుంటారు, ఫొటోస్లో బాగోరు. సో మీరు మనిషిని చూసే జడ్జ్ చేయండి. ఇంకా మా వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు బాగున్నారా లేరా అని చెప్పేసి. బాయ్ బాయ్.